ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి నుంచి వచ్చిన ప్రీవియస్ కొన్ని సైన్స్ క్వశ్చన్ చూసుకుందాం. ద ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ప్రజెంట్ ఇన్ ద వాల్ ఆఫ్ స్టమక్ డోంట్ రిలీజ్. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అనేవి మనకి స్టమక్లో వాల్స్ దగ్గర ఉంటాయి, స్టమక్ వాల్స్ దగ్గర ఉంటాయి. అయితే ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది రిలీజ్ అవ్వదు అనేసి మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, ఏమిచ్చాడు? డు నాట్ రిలీజ్ అనేసి ఇచ్చాడు. అయితే మనకి ఇక్కడ చూసుకుంటే స్టమక్లో పెప్సిన్ అనేది రిలీజ్ అవుతుంది, అలాగే మ్యూకస్ కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది, హెచ్సిఎల్ కూడాను మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ డు నాట్ అన్నాడు కాబట్టి ద ఆప్షన్ ఫస్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే మనకి సెలైవా అనేది మనకి సాలివరీ గ్లాండ్స్ నుంచి మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. లాలాజల గ్రంథుల నుంచి మనకి సెలైవా అనేది మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ పెప్సిన్, మ్యూకస్, హెచ్సిఎల్ ఈ 3 కూడా మనకి గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. కానీ మనకి గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అయింది అడగలేదు, ఏది రిలీజ్ అవ్వదు అన్నాడు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఏది రిలీజ్ అవుతుంది అనేసి మనకు ఒకవేళ క్వశ్చన్స్ ఇస్తే హెచ్సిఎల్, పెప్సిన్, మ్యూకస్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. కానీ డు నాట్ అన్నాడు కాబట్టి ద ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సెలెక్ట్ ద కరెక్ట్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. మనకి ఈక్వేషన్ ఇచ్చారు, దీన్ని బ్యాలెన్స్ చేయమని ఇచ్చారు. ఇలాంటి మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లెవెల్స్లో స్టాయికో కెమిస్ట్రీ అనేసి ఉంటుంది, అందరూ మనం చూసుకుంటే తెలుస్తుంది. అయితే ఈ బ్యాలెన్స్ ఎలా చేయాలి అంటే ఇక్కడ ఏవైతే చర్యలో పాల్గొంటున్నాయో అన్ని ఉత్పన్నాలు మాత్రమే మనకి సేమ్ అనేది రిలీజ్ అవ్వాలి జరగాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 2 కూడా రియాక్ట్ అయ్యాయి కదా, ఈ 2 కూడా ప్రొడక్ట్స్ మనకి. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ అల్యూమినియంలో 2 ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఇక్కడ 1 పార్టిసిపేట్ చేసింది కాబట్టి ఇక్కడ ఏఎల్ ముందుల 2 వేసేసుకుందాం. ఓకే, 2 వేసుకుంటే ఇప్పుడు మనకి చూడండి 2 అల్యూమినియంలు వచ్చాయి. ఓకే, ఇక్కడ క్లోరిన్ చూడండి, ఇక్కడ 3 ఉన్నాయి, దాని ముందుల 2 ఉన్నాయి. అప్పుడు ఎన్ని అయినాయి? 3 × 2 ఎంత? 6 క్లోరిన్స్ వచ్చాయి. కానీ ఇక్కడ చూసుకుంటే ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి? 2 క్లోరిన్స్ ఉన్నాయి. 6 అవ్వాలంటే కంపల్సరీగా ఇక్కడ ఏది రావాలి? 3 అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎన్ని క్లోరిన్లు అయినాయి? 3 క్లోరిన్లు అయినాయి. ఓకే, అలాగే 2 అల్యూమినియంలు. ఓకే, అయితే ఇక్కడ బేరియం క్లోరైడ్ ఇక్కడ ఎన్ని అయినాయి? మొత్తం 3 బేరియంలు వచ్చాయి. ఇక్కడ BaSO4 మాత్రం ఇక్కడ Ba ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి దీని ముందర మనం ఏం వేసుకోవాలి? 3 వేసుకుందాం. ఇప్పుడు వేసుకుంటే 3 బేరియం సల్ఫేట్స్ వచ్చాయి. ఇప్పుడు అన్నీ కూడా చూడండి, అన్నీ కూడా సమానం అయిపోయి ఇచ్చిన ఆప్షన్లో మనకి ఈ విధంగా ఈక్వేషన్ ఎక్కడ ఉందో చూసేసుకోండి. ఇక్కడ చూడండి Al2SO4 + 3 BaCl2 2 AlCl3 3 BaSO4 అనేది 4th ఆప్షన్లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది మనకి 4th ఆప్షన్ ఉంటుంది. ఇదే బ్యాలెన్స్డ్ కెమికల్ రియాక్షన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వెన్ వీఆర్ ట్రావెలింగ్ ఏ బస్ వీ టెండ్ టు మూవ్ ఫార్వర్డ్ వెన్ ద బస్ ఈజ్ స్టాప్డ్ సడన్లీ. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్. అంటే ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు బస్ మూవ్ అవుతుంది, మూవ్ అయ్యి సడన్గా బ్రేక్ వేయడం వల్ల స్టాప్ చేశారు బస్సు. దిస్ ఈస్ బికాస్ ఆఫ్. దీన్ని ఏమంటారు అని ఇచ్చారు మనకి. బికాస్ మనం ఇక్కడ చూసుకుంటే న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ద ఇనర్షన్ ఆఫ్ అవర్ బాడీ, న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్. ఇక్కడ మనకి న్యూటన్స్ ఫస్ట్ లా ఏం చెప్తుంది అంటే ఒక స్టాండర్డ్గా ఉండేటప్పుడు మన పైన ఎటువంటి బలాలు కూడా ఉపయోగించకపోతే వేగం అనేది సమానంగా ఉంటుంది. అది మనకి న్యూటన్ ఫస్ట్ లా. సెకండ్ లా ఏం చెప్తుంది అంటే ఏదైనా బలాలు ఉపయోగిస్తే కొద్దిగా మార్పులు జరుగుతాయి అని చెప్పారు. 3 ఏం చెప్తుంది? న్యూటన్ థర్డ్ లా ఒక చర్య ప్రతిచర్య అనేది జరగడం జరుగుతుందనేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ బస్సులో ఒక వ్యక్తి ప్రయాణిస్తున్నప్పుడు బస్సు సడన్గా ఆపితే ఆ వ్యక్తి అనేవాడు ఏమవుతుంది అనేసి మనకి ఇచ్చాడు. ఏమవుతుంది అంటే ద ఇనర్షియా ఆఫ్ అవర్ బాడీ. ఇనర్షియా అనే పదం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి నిల్చునేటప్పుడు మనకి అప్పర్ పార్ట్, లోవర్ పార్ట్స్ ఉంటాయి కదా. లోవర్ పార్ట్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది, అప్పర్ పార్ట్ అనేది మోషన్లో ఉంటుంది. సడన్గా బ్రేక్ వేయడం వల్ల ఫ్రంట్కి వెళ్ళడం జరుగుతుంది. దీన్నే ఇనర్షియా అంటారు. కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఓకే, ద డివిజన్ ఆఫ్ లేబర్ అక్కర్స్ ఇన్
అంటే డివిజన్ ఆఫ్ లేబర్ అంటే శ్రమ విభజన ఎందులో జరుగుతుంది అనేసి మనకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే ఓన్లీ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఏకకణ జీవుల్లో జరుగుతుందని ఇచ్చాడు. ఓన్లీ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ ఓన్లీ బహుకణ జీవుల్లో జరుగుతుందని ఇచ్చాడు. నైదర్ యూనిసెల్యులర్ ఆర్ నార్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అన్నారు. అసలు యూనిసెల్యులర్ మల్టీ సెల్యులర్ జరగదని ఇచ్చాడు. బోత్ యూనిక్ అండ్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అని ఇవ్వడం జరిగింది. అయితే ఈ లేబర్ డివిజన్ అంటే శ్రమ విభజన అనేది యూనిసెల్యులర్ అలాగే మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఏకకణ అలాగే బహుళ కణ ఆర్గానిజమ్స్లో జరుగుతుంది. ఏది లేబర్ డివిజన్ అంటే శ్రమ విభజన. కాబట్టి 4th ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. Which of the following options represent subatomic particles found in Thomson model of atoms? మనకి ఆటమ్స్ తీసుకుంటే ఆటమ్స్లో మనకి ప్రోటాన్స్ అలాగే ఎలక్ట్రాన్స్ అలాగే న్యూట్రాన్స్ అనేవి ఉంటాయి. దీన్నే ఫండమెంటల్ పార్టికల్స్ అనడం జరుగుతుంది ఆటమ్కి. అయితే డాల్టన్ మనకి ప్రపోజ్ చేయడం జరిగింది అండి. ఇవన్నీ కూడాను వస్తాయి. ఏది ప్రోటాన్స్ ఎలక్ట్రాన్ సబ్ అటామిక్ పార్టికల్స్ అనేవి యాటమ్స్లో ఉంటాయి అని చెప్పేసి దీన్ని కనుగొనడం జరిగింది. దీన్ని డాల్టన్ని మనం ఏమంటామంటే డాల్టన్ అటామిక్ థియరీని అనడం జరుగుతుంది. అయితే ఈ అటామిక్ థియరీలో చూసుకున్నట్లయితే ఎలక్ట్రాన్ని ఫస్ట్ డిస్కవర్ చేసింది ఎవరు అంటే జేజే థామ్సన్ అనేవారు మనకి డిస్కవర్ చేయడం జరిగింది. ఇవే నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటాయి అని మనకు తెలిసింది. అలాగే నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. ఓకే, అలాగే ప్రోటాన్స్ని ఎవరు కనుక్కున్నారంటే గోల్డ్స్టైన్ అనే సైంటిస్ట్ మనకి ప్రోటాన్స్ని కనుక్కోవడం జరిగింది. అలాగే న్యూట్రాన్స్ని ఎవరు కనుక్కున్నారంటే జేమ్స్ చాడ్విక్ అనే వ్యక్తి మనకి న్యూట్రాన్స్ని కనుక్కోవడం జరిగింది. ఈ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ మనకి సబ్ అటామిక్ పార్టికల్స్ ఆఫ్ ద ఏటమ్ అని చెప్పాడు. అయితే ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ రిప్రజెంట్ ద సబ్ అటామిక్ పార్టికల్స్ ఫౌండ్ ఇన్ థామ్సన్ మోడల్ ఆఫ్ ద ఏటమ్? మనకి జేజే థామ్సన్ అనేవాడు ఓన్లీ ఎలక్ట్రాన్స్ని మాత్రమే కనుగొనడం జరిగింది, అంటే డిస్కవర్ చేయడం జరిగింది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ని గోల్డ్స్టైన్ జేమ్స్ చాడ్విక్ కనుగొన్నారు. ఓకే, తెలిసిందే కదా. కాబట్టి జేజే థామ్సన్ ఓన్లీ ఎలక్ట్రాన్స్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. Which of the following environmental factors plays role in sex determination of a few reptiles? కొన్ని సరీసృపాలలో సెక్స్ డిటర్మినేషన్ అంటే అది మేల్ ఆర్ ఫీమేల్ అనే దానిని డిటర్మైన్ చేయడానికి కీ రోల్లో ప్లే చేస్తాయండి. అదే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కొన్ని కారకాలు ఏంటి అని ఇచ్చాడు. ఇక్కడ ప్రెజరు, వాటరు, సాయిల్, టెంపరేచర్ ఇచ్చారు. అయితే ఇందులో కరెక్ట్ ఆన్సర్ అనేది మనకి టెంపరేచర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు అంటే కొన్ని రెప్టైల్స్ ఎగ్జాంపుల్ క్రోకోడైల్ కానీ అలాగే మనకి స్నేక్స్, నెక్స్ట్ టోర్టాయిస్ ఇవన్నీ ఉన్నాయి కంటే నెక్స్ట్ లిజర్డ్స్ ఇవన్నీ కూడా మనకి రెప్టైల్స్. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకి ఎగ్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడాను ఎగ్స్ రిలీజ్ చేస్తారు. ఈ ఎగ్స్ అనేవి కూడాను ఈ సెట్ అయిన టెంపరేచర్ వద్ద స్టోర్ చేసుకొని ఇవి ఏంటది అక్కడ పుట్టేది మేల్ ఆర్ ఫీమేల్ అనేది సెక్స్ డిటర్మినేషన్ చేస్తుంది. ఇక్కడ ఉండే హీట్ బట్టి అంటే టెంపరేచర్ అనేది కీ రోల్ చేస్తుందండి సెక్స్ డిటర్మినేషన్కి. కాబట్టి 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. మనకి ఇచ్చాడు చూడండి, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు, కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. అది బాగా అబ్జర్వ్ చేయాలి మన క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడే. మనకి మేల్ జెర్మ్ సెల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ఫెలోపియన్ గ్రైన్ అని ఇచ్చాడు. అంటే మేల్ జెర్మ్ సెల్స్ని మనం ఆల్సో నోన్ యాజ్ ఏ స్పెర్మ్ సెల్ అంటారు. ఈ స్పెర్మ్ సెల్స్ అనేవి ఫెలోపియన్ గ్రైన్స్ నుంచి రిలీజ్ అవుతాయి అన్నాడు. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టే, కానీ మనకి ఇన్కరెక్ట్ అడిగాడు. ఓకే, నెక్స్ట్ ఫెర్టిలైజేషన్ గివెన్ ఆస్ జైగోట్. ఫెర్టిలైజేషన్ జరిగి మనకి జైగోట్ ఫార్మేషన్ అవుతుంది. ఇది నిజమే. కాబట్టి 3rd ఆప్షన్ కూడాను క్లారిటీగా ఉంది. ఇది కూడా కరెక్ట్ ఆప్షనే. ఓకే, నెక్స్ట్
కరెక్ట్గా ఇచ్చాడు మ్యాటర్. నెక్స్ట్ ఫోర్త్ చూసుకున్నట్లయితే ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ ఆర్ ఫీమేల్ గ్యామెట్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫెర్టిలైజేషన్. ఇక్కడ మేల్ అలాగే ఫీమేల్ గ్యామెట్స్ అనేవి ఫ్యూజన్ అంటే కలిసి మనకి ఆ పద్ధతిని ఏమంటారంటే ఫెర్టిలైజేషన్ అంటారు. ఇది కూడా కరెక్ట్గానే ఉంది. కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏదని ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ది కరెక్ట్గా ఉంది, థర్డ్ కరెక్ట్గా ఉంది, ఫోర్త్ కూడా కరెక్ట్గా ఉంది. కానీ ఇన్కరెక్ట్గా ఏది ఉంది, సెకండ్ ఆప్షన్ అనేది ఇన్కరెక్ట్గా ఉంది. కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. అయితే ఇక్కడ ఫీమేల్ గ్యామెట్స్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద స్టిగ్మా కాదండి, ప్రజెంట్ ఇన్ ద ఓవరీస్ అండి. ఇది ఓవరీస్ ఆర్ ఎగ్సెల్. ఓకే, కాబట్టి రాంగ్గా మనకి సెకండ్ ఆప్షన్ ఉంది. నెక్స్ట్ ఫిజిక్స్ నుంచి ఒక క్వశ్చన్ చూద్దాం. వీ అబ్జర్వ్ జియోమెట్రికల్ షాడో ఆఫ్ ఎన్ ఎపెక్యూ ఆబ్జెక్ట్ వెన్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఇట్. దిస్ ఈజ్ డ్యూ టు, మనకి ఎప్పుడు కూడాను లైట్ అనేది ఎప్పుడు కూడాను మనకి ట్రావెల్ చేస్తుందండి. ఎలాగంటే స్ట్రైట్ లైన్లో మాత్రమే ట్రావెల్ చేయడం జరుగుతుంది లైటు. కాబట్టి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్ట్రైట్ లైన్ ఎక్కడ మనకి ఆప్షన్లో ఉంటుంది అదే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూద్దాం. డిఫరెన్షియేషన్ ఆఫ్ లైట్ ఇచ్చాడు, అలాగే డిస్పర్షన్ ఆఫ్ ద లైట్ బై అన్ ఆబ్జెక్ట్ ఇచ్చాడు, లైట్ ట్రావెలింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఇచ్చారు, రిఫ్రాక్షన్ ఆఫ్ ద లైట్ అని ఇచ్చారు. అయితే మనం చెప్పాం కదా ఆల్రెడీ స్ట్రైట్ లైన్ ఇలానే ఎప్పుడు కూడా లైట్ ట్రావెలింగ్ అవుతుందని అన్నాం. కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫ్రూట్స్ అండ్ సీడ్స్ have a high concentration of each of the following plant hormones. మనకి ప్లాంట్ హార్మోన్స్ అనేవి మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ మనకి ప్లాంట్స్లో ఉండడం జరుగుతుంది. మనకి ఆక్సిన్స్, జిబ్బరెలిన్లు, అలాగే సైటోకైనిన్లు, యాబ్సిసిక్ ఇవన్నీ కూడాను ఈ 4 కూడాను మనకి ఏమవుతాయి అంటే ప్లాంట్ హార్మోన్స్ వస్తాయి. కానీ ఇక్కడ ఫ్రూట్స్ అండ్ సీడ్స్ హ్యావ్ ఏ హై కాన్సన్ట్రేషన్. ఫ్రూట్స్లోన సీడ్స్లోన విత్తనాలను కూడాను అధిక సాంద్రత కలిగిన వాటిని ఆ ప్లాంట్ హార్మోన్ ఏమని అంటారంటే మనకి ఏమంటారంటే సైటోకైనిన్ అంటారు. ఏమంటారు, సైటోకైనిన్ అంటారు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 3 అవుతుంది. అయితే ఇక్కడ ఆక్సిన్స్ అనేవి మనకి ఏమంటే మొక్కల్లో గ్రోత్కి యూజ్ అవుతుంది, అలాగే సెల్ డివిజన్కి కూడాను యూజ్ అవ్వడం జరుగుతుంది ఆక్సిన్స్. ఈ జిబ్బరెలిన్ కూడా సేమ్ గ్రోత్కి యూజ్ అవుతుంది. అలాగే విత్తనాలు ఉంటాయి కదా మనకి సీడ్స్ అనేవి డీప్ స్లీప్లోకి వెళ్ళడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ యాబ్సిసిక్ యాసిడ్స్ ఇవి కూడా మ్యాక్సిమం మనకి ఆకులు ఉంటాయి కదా లీవ్స్ ఏజ్ని లేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది యాబ్సిసిక్ యాసిడ్. ఇది సైటోకైనిన్స్ అనేది మనకి హై కాన్సన్ట్రేషన్లో ఉంటుంది. కాబట్టి ఇవేంటి స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ విత్తనాలకి చేయడానికి ఈ ప్లాంట్ హార్మోన్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది 3 అవుతుంది. వర్క్ డన్ బై ద మోటార్ పెర్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్. మనకి వర్క్ డన్ బై ద మోటార్ పెర్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ ఈజ్ పవర్. ఓకే, పవర్ని మనం ఏమని డిఫైన్ చేస్తామంటే వర్క్ డన్ బై ద మోటార్ పెర్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ పవర్ అని మనకి డిఫైన్ చేస్తాం. అయితే పవర్కి ఎస్సీ యూనిట్స్లో చూసుకున్నట్లయితే వాట్స్ ఉంటుంది, అలాగే హార్స్ పవర్లో కూడా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది వర్క్ని. ఓకే, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫార్మ్డ్ బై ద యాక్షన్ ఆఫ్ క్లోరిన్ ఆన్ డ్రై స్లాక్ లైమ్. మనకి డ్రై స్లాక్ లైమ్ అనేది క్లోరిన్తో రియాక్ట్ అయ్యి మనకి ఏది ఫార్మేషన్ అవుతుంది అనేసి మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అసలు డ్రై స్లాక్ లైమ్ ఏంటంటే మనకు తెలియాలి. డ్రై స్లాక్ లైమ్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ని మనం ఏమంటామంటే డ్రై స్లాక్ లైమ్ అంటారు. చూసుకుంటే కొన్ని సందర్భాల్లో డ్రై స్లాక్ లైమ్ కెమికల్ ఫార్ములా అడగొచ్చు. CaOH2ని డ్రై స్లాక్ లైమ్ అని అంటారు. ఈ డ్రై స్లాక్ లైమ్ అనేది దేంతో రియాక్ట్ అవుతుందని చెప్పాడు, క్లోరిన్ గ్యాస్తో రియాక్ట్ అవుతుందని చెప్పాడు. అయితే ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ మనకి క్లోరిన్తో రియాక్ట్ అయ్యి మనకి ఏమిస్తుందంటే CaOCl2 ప్లస్ H2O అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ CaOCl2నే మనం ఏమంటాము అంటే బ్లీచింగ్ పౌడర్ అంటాము. ఏమంటాం, బ్లీచింగ్ పౌడర్.
మనకి ఆల్రెడీ బ్లీచింగ్ పౌడర్ ఇక్కడ ఈ క్వశ్చన్లో మనం బాగా గమనించినట్లయితే బ్లీచింగ్ పౌడర్ యొక్క కెమికల్ నేమ్ CaOCl2, అలాగే డ్రై స్లాక్డ్ లైమ్ యొక్క కెమికల్ ఫార్ములా CaOH2. అయితే దీన్ని CaOCl2కి ఇంకొక కెమికల్ ఫార్ములా ఇది. అయితే దీని కెమికల్ నేమ్ ఏంటని అడగొచ్చు మనం. దీన్ని ఏమంటారంటే కాల్షియం హైపోక్లోరైట్ అని కూడా అనడం జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ ఏం క్వశ్చన్ ఇచ్చాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫార్మ్డ్ బై ద యాక్షన్ ఆఫ్ క్లోరిన్ ఆన్ డ్రై స్లాక్డ్ లైమ్. కాల్షియం హైడ్రాక్సైడ్ ఆర్ డ్రై స్లాక్డ్ లైమ్ అనేది క్లోరిన్ గ్యాస్తో రియాక్ట్ అయ్యి మనకి ఏమిచ్చింది, బ్లీచింగ్ పౌడర్ని ఇచ్చింది. మనకి ఇచ్చిన ఆప్షన్లో బ్లీచింగ్ పౌడర్ ఎక్కడుంది, ద 4th ఆప్షన్లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది 4th ఆప్షన్ అవుతుంది. Which of the following is not an example of homogeneous mixture? ఇక్కడ నాట్ అని ఇచ్చాడు, హోమోజేనస్ మిక్చర్ అని ఇచ్చాడు. నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హోమోజేనస్ మిక్చర్ అంటే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి, హెటరోజేనస్ మిక్చర్ ఇచ్చాడు అని అర్థం చేసుకోవాలి. నాట్ హోమోజేనస్ అంటే దానికి ఆపోజిట్గా ఏముంటుంది, హెటరో ఉంటుంది. క్వశ్చన్ ఆ రకంగా ఇచ్చాడు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాపర్ సల్ఫేట్ పౌడర్ ఇన్ వాటర్, కాపర్ సల్ఫేట్ పౌడర్ అనేది వాటర్లో మిక్స్ అవుతుంది. నెక్స్ట్ షుగర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్లో షుగర్ డిజాల్వ్డ్ అంటే మిక్స్ అవుతుందా అంటే అవుతుంది. నెక్స్ట్ సాల్ట్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ అని ఇచ్చాడు, సాల్ట్ అనేది వాటర్లో డిజాల్వ్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, నాట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హోమోజీనస్ అంటే హెటిరో అన్నాడు. అంటే ఆయిల్ ఇన్ ఏ వాటర్, ఆయిల్ ఎప్పుడు కూడా మనకి వాటర్లో డిజాల్వ్ అవుతుందా అంటే మిక్స్ అవుతుందా అంటే మిక్స్ అవుతుంది. మనం ఏదైనా ఆయిల్ కిరోసిన్ కానీ మనం యూజ్ చేసే ఆయిల్ ఏదైనా కూడాను మనం వాటర్ పైన వేసేటట్లయితే తేలిపోతుంది. ఓకే, తేలిపోతుంది తప్ప దాంతో రియాక్ట్ అవ్వదు, డిజాల్వ్ ఇన్ వాటర్ ఎనీ ఆయిల్. ఓకే, కాబట్టి ఇక్కడ మనకి నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హోమోజీనస్ మిక్చర్ అన్నాడు కాబట్టి హెటరోకి సంబంధించింది కాబట్టి మనకి 4th ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ 3 కూడాను డిజాల్వ్ అయిపోతాయి కాబట్టి ఈ 3 కూడాను హోమోజీనస్కి వస్తుంది, ఇది హెటరోజీనస్కి వస్తుంది. హెటరో మీన్స్ ఇన్ దే డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆర్ ఏ డిఫరెంట్ ప్రొడక్ట్స్. ఓకే, అది తెలిసేసుకోవాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కేన్స్. మనకి హైడ్రోకార్బన్స్లో మనకి శాచురేటెడ్ అలాగే అన్సాచురేటెడ్ అనేసి మనకి 2 టైప్స్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అనేవి మనకి ఉండడం జరుగుతుంది. ఈ శాచురేటెడ్ విషయానికి వస్తే ఆల్కేన్స్ అన్నీ కూడాను శాచురేటెడ్డే. అన్సాచురేటెడ్ విషయానికి వస్తే మనకి ఆల్కీన్స్ ఆల్కైన్స్ ఇవన్నీ కూడా అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అవుతాయి. అయితే ఇక్కడ జనరల్ ఫార్ములా అడిగాడు కాబట్టి మీకు చూడండి 3 కూడా చెప్తాను. ఆల్కేన్స్కి జనరల్ ఫార్ములా చూసుకున్నట్లయితే CnH2n+2. దేనికిది ఆల్కేన్స్ అని అడిగితే, ఆల్కేన్స్ అని అడిగితే మనకి CnH2n అనేది ఆల్కేన్స్కి వస్తుంది. అదేవిధంగా ఆల్కైన్స్కి అడిగితే మనకి CnH2n-2 అనేది రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ చూసితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కేన్స్ అని అడగడం జరిగింది. ఆల్కేన్స్ అని అడిగాడు కాబట్టి ఆల్కేన్స్కి జనరల్ ఫార్ములా ఇది CnH2n. ఇచ్చిన ఆప్షన్లో CnH2n ఎక్కడ ఉంది, మనకి 4th ఆప్షన్లో ఉంది కాబట్టి మనకి జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కేన్స్ అనేది CnH2n అవుతుంది. ఇక్కడ జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కేన్స్ అని అడిగాడు అనుకోండి, మీరు CnH2n+2 పెట్టేసుకోండి. అదే కానీ ఆల్కైన్స్ అని అడిగాడు అనుకోండి CnH2n-2 అని పెట్టేసుకోండి. ఈ 3 కూడాను మనకి కంపల్సరీగా అడగడం జరుగుతుంది. ఈ 3 ఏదో ఒకటి. ఓకే, థ్యాంక్ యూ.